శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం తాళపత్ర గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ తారకేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పార్వతీదేవి శ్రీ రాజరాజేశ్వరికి ఈ రోజు శ్రావణ మహోత్సవాలలో 3వ శుక్రవారం శుభ సందర్భమున అమ్మవారికి విశేషమైనటువంటి అలంకరణ జీడిపప్పుతో అలంకరించడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా జీడి రైతులకు సరైనటువంటి పంట చేతికి అందకపోవడంతో ఎన్నో కుటుంబాలు చాలా బాధపడుతున్నాయి. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో ఆ రైతులపై ఉండాలని మనస్ఫూర్తిగా అలంకరణ చేయడం జరిగిందని, ఈ అలంకరణ అమ్మవారిని చూసి ఉద్యాన ప్రాంతంలో ఉన్నటువంటి 50 మంది కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు మరియు పూజా కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు 50 మంది కూడా ఈ మహా పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి అమ్మ కృపకు పాత్రులయ్యారని దేవాలయ ప్రధాన అర్చకులు ఎల్ శివస్వామి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకములు మరియు ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది. ఓం శ్రీ మాత్రే నమః. శ్వేతపరికల్పే వైవస్వత్మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ధదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గంగా గోదావరోర్విద్యదేశే గృహే సమస్తదేవతాభ్యో నమో నమః. అస్మిన్ వర్తమాన యాహారికా చాంద్రమాననమస్రానమ క్రోధనామ సముఖ్యరే క్రోధనామ సముఖ్యరణమః. శ్రావణమాసే వర్షఋతుః ఓం రే దక్షిణాన్య నమస్రార నమ. బహుళపక్షాదిన తృతీయ శుక్రవాసర నమ. శుభనచ్చిత్ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. మహాలక్ష్మి మహాసరస్వతి మహాగౌరీ మహాదుర్గాయ నమో నమః. గౌరీదేవతానుగ్రహాయ నమః. గౌరీదేవతానుగ్రహ సిద్ధిరస్తు.